అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ముందు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలండి. సంతోషం. గురుగారు, ముఖ్యంగా మరి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జాతకాలు గుర్తుకొస్తుంటాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశి రాశిలో అయిన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా మంచి విషయం అడిగారు. మనకు ఈ నూతన సంవత్సరం అంటేనే భవిష్యత్తు ప్రారంభం, జీవిత ప్రారంభం. జీవిత ప్రారంభం అనేది ఈ సృష్టికి ముందుగా ప్రారంభమైంది ఉగాది. దీన్నే మనము యుగాది అంటాము. యుగాది అంటే స్టార్ట్ అన్నమాట. జీవితం, లైఫ్ అనేది స్టార్ట్. దాన్ని కాస్త మనం ఉగాది అయితే ఈ యొక్క నూతన సంవత్సరం మన తెలుగు ప్రకారంగా శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం మొదలుకొని ఉగాది యొక్క నూతన సంవత్సరం యొక్క ఫలితాలు. ఇందులో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని అడిగారు. ఈ రాశి వారికి ఆదాయ వ్యయం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం వచ్చేటప్పటికి 5. వృశ్చిక రాశి వాళ్ళకి 9 రూపాయలు లాభస్థానంలో ఉన్నారు. ఎన్ని? 9 కాదు, 6 రూపాయలు లాభస్థానంలో ఉన్నారు. 11లో 5 తీసేస్తే 6 కదా. 6 మంచి లాభార్జనలో ఉన్నారు. ఇది వృశ్చిక రాశి వారికి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అంత అదృష్టప్రదమైన సంఖ్య కాదు. ఇది ఇంగ్లీషు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయితే కాదు 6. అయినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే అధిక లాభంలో ఉన్నారు. అలాగే రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము, ఈ పరాభవనామ సంవత్సరము రాజ్యపూజ్యం 2, అలాగే అవమానం వచ్చేటప్పటికి 6. అవమాన విషయానికి వచ్చేటప్పటికి అధికంగా ఉంది. దానికి తగినట్టుగా పేరు కూడా ఈ సంవత్సరం అలాగే ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఎక్కువగా అవమానాలే ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, ఆదాయము ఖర్చు. ఆదాయంలో ఖర్చు తీసేస్తే మిగిలేది ఏమన్నా ఉందా ఆదాయము అన్నట్టుగా ఇప్పుడు వృశ్చిక రాశిలోనే 6 రూపాయల ఆదాయంలో ఉంది. 6 రూపాయలు ఆదాయంలో ఉన్నది అంటే అది శుభప్రదమే. అట్లాగే అవమాన విషయాల్లో కూడా ఎక్కువ పరాభవం ఎక్కువ ఉంది. పరాభవం అంటే అందరి దగ్గర అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే అనవసరంగా కూడా అవమానించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే వీళ్ళ నడవడిక ద్వారా వీళ్ళే అందరిలో పలుచనై ప్రతి ఒక్కరితోనూ మాట పట్టింపులు, నిందలు, అవమానాలకు గురి అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఎంత మంచిగా నడుచుకున్నా, ఎంత మంచి చేసినా కూడాను ఎదుటి వాళ్ళకి ఎక్కడో ఎఫెక్ట్, తేడా కనిపించడం వల్ల అవమానించే అవకాశమే ఉంది. దానికి కారణం ఏమిటి అంటే వీళ్ళ యాటిట్యూడ్ అనొచ్చు, లేదంటే గర్వం అనొచ్చు, అహంకారం అనొచ్చు, లేకపోతే అన్నిట్లోనూ ఒక ఫ్రౌడ్గా నడుచుకోవడం, బిహేవియర్ వల్ల కూడా అవమానాలు, నిందలు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఆ విషయాలలో కాస్త చాలా తెలివిగా, జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే దాని నుంచి కూడా బయటపడవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని కాస్త మార్చుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయ విషయాల్లో చూసుకున్నట్టయితే గ్రహాలు ఉన్నటువంటి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి స్థితిగతులు, వాళ్ళు ఉన్నటువంటి ఏ స్థానాల్లో ఉండి ఎటువంటి శుభ ఫలితాలను కలగచేస్తున్నారు అంటే శుభదృష్టి, మంచి దృష్టితో చూస్తున్నారు అనే విషయానికి వచ్చేటప్పటికి శని ప్రస్తుతానికి శుభదృష్టి, పంచమ స్థానంలోను. అలాగే గురువు కూడా అనుకూలంగానే సంచరిస్తున్నాడు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రమే. వేరేలాగా ఉంటుంది. వీళ్ళ దగ్గర 2 ఉంటాయి. ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర కలిసి వచ్చిందనుకో వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు.
దేవతలాగా చూస్తారు, పూజిస్తారు. ఇంకా తిన్నా భార్యే, పడుకుంటున్నా భార్యే, నిద్ర లేచినా కూడా భార్య ముఖమే చూడాలి. ఏమిటి? భార్య బెల్లం అంటారు కదా, తల్లి అల్లము భార్య వెల్లం అన్న సామెత కింద ఇది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది అనమాట. అలాంటి విషయాల్లో కలిసి రాలేదనుకోండి, ఇంకా అది ఇంకా వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగా అంటే గొడవలు, కొట్లాట్లు, ఎడబాట్లు, విడిపోవడాలు, కోర్టు వ్యవహారాల సమస్యలు కూడా ఉంటుంటాయి. అందుకనేసి వీళ్ళ మనస్తత్వాన్ని ఎవరు మార్చలేరు, ఆ దేవుడే మార్చాలి. ఏంటి? దేవుడే ఒకరు చెప్తే వినేవాళ్ళు కాదు, వాళ్ళ అంతటా వాళ్ళకి ప్రకృతి ద్వారా ఏదైనా మెసేజ్ అందాలి అంటే దాన్నే దైవ నిర్ణయంగా భావిస్తారు. దాన్నే దైవ నిర్ణయం. అవును. చుట్టుపక్కల వాళ్ళు మనుషులే కదా, నేను మనిషినేగా, వాళ్ళు నాకేంది చెప్పేది అనే ఒక ఇళ్లలో గర్వం, అహంభావం ఉంటుంది. వాళ్ళు మనిషే కదా అని. అదే ప్రకృతి మెసేజ్ అంటే భగవంతుడు ఇచ్చిన సందేశం అని, దానికి మాత్రమే వీళ్ళు కట్టుబడి ఉంటారు, దాన్ని మాత్రమే నమ్ముతారు. అది ఏదైనా సరే వీళ్ళకి నష్టం కలుగుతుందన్నా కూడా దానికి తలంచుతారు, ఆ నష్టానికి కూడా వెనకాడరు. కానీ ఏదైతే ఇది కానీ అన్నంత ముందుకెళ్తుంటారు. ఇటువంటి అన్ని రంగాలలో వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం మహా మేధావులు. ఉద్యోగ రంగాలలో ఈ సంవత్సరం బాగా రాణించగలిగి అవార్డులు, సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏ విధంగానైనా సరే మనం సంపాదించాలి అని వీళ్ళ యొక్క టార్గెట్, వృశ్చిక రాశి వారి యొక్క టార్గెట్. ఎందుకంటే వాళ్ళు అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, నష్టాలు, వాళ్లకు కాలం నేర్పిన గుణపాఠం, కాలము గుణపాఠము, ఆ గుణపాఠంలో వీళ్ళు అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, అనేక నష్టాలు, మంచి చెడులు అన్నిటినీ కూడా పండిపోయిన వాళ్ళు ఎవరు? వృశ్చిక రాశి వాళ్ళు బాగా పండిపోయారన్నమాట. ఇది మనము ఎంత నడుచుకున్నా, ఎంత చేసినా ఇంతే కదా అని చెప్పేసి మనము ఇలా కాదు, మన జీవిత స్టైల్ని మార్చుకోవాలి, మన జీవన విధాన మార్గాన్ని ఏదైనా మార్చుకోవాలి, కొత్తగా ఎంచుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ చేంజ్ ఏంటంటే ఓన్లీ టార్గెట్ సంపాదన కోసం మాత్రమే. అందులో భాగంగా సంపాదన, వీళ్ళకున్నటువంటి తెలివితేటలు, వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మొండితనము, వీళ్ళల్లో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, అన్ని విధాల కూడా వీళ్ళకు కలిసి వస్తాయి. సంపాదించడంలో మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ దారిలో వీళ్ళ సంపాదన టార్గెట్గా పెట్టుకున్నారు కదా, దానివల్ల ఇంకా మనం ఒకటి అనుకుంటే జరిగేది ఇంకొకటి అన్నట్టుగా కొంత అవమానాలు కూడా అంతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓన్లీ మనం సంపాదన పైన దృష్టి పెట్టాం కాబట్టి ఆ వేలో నడుచుకుంటూ ఉండడం వల్ల దానివల్ల కొన్ని ఆటంకాలు వస్తాయి. అవే అవమానాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ. కానీ వాటి ఎన్ని వచ్చినా కూడా లెక్క చేయరు, పట్టించుకోరు. ఇలా ధ్యేయం, టార్గెట్ ఏంటంటే ఓన్లీ సంపాదన. కాబట్టి ఆ దిశగా వీళ్ళు సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం ఏది పట్టుకున్నా కూడా కష్టంతో కూడుకోనైనా సరే, పట్టుదలతోనైనా, మొండిగానైనా సరే అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఒక ఇల్లే కట్టాలి అనుకున్నారు, అది ఏ విధంగానైనా సరే దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని పూర్తి చేసేసి గృహప్రవేశం కూడా చేస్తారు. దాన్ని కష్టేపలి. అలాగే ఇంకా కూడా చెప్పాలి అంటే కట్టిన ఇల్లైనా కొనడము. ఈ సంవత్సరంలో మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళు గృహయోగం అనుకూలత బాగా ఉంది. నూతన గృహ ప్రవేశం కూడా చేస్తారు. గృహ అలంకరణ కోసం కూడా విలువైనటువంటి వస్తువులు సేకరించడం, గృహాన్ని అందంగా, సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ఆ మెయింటెనెన్స్ చేయడంలో బాగా సక్సెస్ అవుతారు. విలువైనటువంటి వస్తువులు సేకరించడం, దానికోసం ఎంతైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆదాయం కూడా ఏదో ఒక రూపేణ వస్తువు ఉంది కాబట్టి వస్తువు ఉంటే ఏమైనా చేయగలం, రాకపోతే ఏం చేయగలం?
ఎంటికలు ఉన్నమ్మ ఎంత జడైనా వేయగలుగుతుంది, ఎంటికలు లేనమ్మా ఏం జడేస్తుంది, పాపం లేవు కాబట్టి ఎంటికలు. అలా ఆ విధంగా వీళ్లకు బాగానే ఉంది కాబట్టి అనుకున్న పనిని అనుకున్న తడవుగానే పూర్తి చేయగలుగుతారు. అటు గృహయోగము ఉంది, వాహన సౌఖ్యం కూడా బాగానే ఉంది. ఈ సంవత్సరం అధికంగా వాహనాలు కొనే అవకాశం కూడా ఉంది. అందమైన వాహనాలు, విలువైనటువంటి వాహనాలు కొనడము, విలాసవంతంగా తిరగడము, అంతేకాకుండా పుణ్యక్షేత్ర సందర్శనాలు, పుణ్య తీర్థ నది స్నానాలు, ఇలా అధికంగా దేవాలయ దర్శనాలు కూడా బాగా చేస్తారు. అయితే వీళ్ళల్లో ఎన్ని ఉన్నా కూడా భక్తి అధికంగా ఉంటుంది. ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా దానికి భక్తిపూర్వకంగా వచ్చేటప్పటికి పూర్తిగా లీనమైపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు. అదే వీళ్ళని కాపాడుతుంది. కష్టం వచ్చింది అని చెప్పేసి ఆమె దేవుడి పైన విసిగిపోరు. కొంతమంది ఏంటంటే మనము అనుకున్నది వెంటనే అయిపోవాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుంటారు, మనం చెప్పామని చెప్పేసి మొక్కుంటారు లేదా చేస్తారు. చేసేసి వెంటనే అక్కడే మళ్ళీ కళ్ళ ముందర కనపడాలన్నమాట, అయిపోవాలి. అప్పుడే అయిపోతే అప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు మంచివాడు అంటారు. జరగలేదనుకో తిడతారు దేవుడిని కూడా. అంతే, అక్కడ ఉన్నాడు దేవుడు. ఉంటే ఎవరైతే చెప్తే అది నేను చేశాను, ఎవరు చెప్పిందల్లా అది చేశాను, నా జీవితం అంతా చేయడమే సరిపోతుంది కానీ ఒకటి అయ్యింది లేదు, దేవుడు ఉన్నాడో లేడో అయితే మాత్రం నాకు అయితే తెలియదు, నమ్మకం లేదని చేస్తారు. వీళ్ళు అలా కాదు. కాలేదనుకో ఇంకా మొండిగా ప్రవర్తిస్తారు. అంటే దేవుడి పైనే భక్తిలో పూర్తిగా ఇంకా ఎక్కువ స్థాయి పెంచుతారు. మనం అంటాం కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటాం కదా, అట్లాగా దేవుణ్ణి కూడా పెద్దగా మొక్కుతారనమాట. మొక్కి పనిని సాధించుకుంటారు. కాలేదని చెప్పేసి భయపడిపోవడము, దేవుడు లేడు అని అనడము ఇలాంటివి ఉండవు. ఎందుకు ఎక్కడో లోపం కొడుతుంది కాబట్టి మనం ఇంకా పెంచాలి అని చెప్పేసి భక్తిని పెంచుకుంటూ పోతుంటారు వీళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు. ఆ భక్తి వీళ్ళను ఏ రోజుకైనా కూడా రాజును చేస్తుంది. 100% ఆ విషయంలో వీళ్ళు పట్టు వదలని విక్రమార్కులే. భక్తి విషయాలలో, భక్తి ప్రపత్తులలో వాళ్ళ నమ్మకమే వాళ్ళ జీవితం. వాళ్ళకున్న భక్తే వాళ్ళ ఆస్తి, వాళ్ళకున్న భక్తే వాళ్ళ ఆస్తిపాస్తులు. అంతే కదా. భగవంతుడు ఎప్పుడైనా ఇస్తాడు, ఆయన దగ్గర ఉన్నది అడిగిపోదు. అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నది ఎక్కడికి పోదు, ఏ రోజైనా మనకి ఇస్తారు. వాళ్ళు ఏం చేసుకుంటారు, అలాగే వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు పోయిన తర్వాత అయినా మంతే కదా. కానీ దేవుడు అట్లా పోడు అనమాట. ఎప్పుడైనా సరే మన కోసం వేసి చూస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు అంతకు 10 అంతలు ఇస్తాడు, అంతకు 10 అంతలు ఇస్తాడు. అదే మనకు 10,000 అంటే అటు మన జీవితానికి, మన కుటుంబానికి, మన వంశ పారంపర్యంగాను అటు 7 తరాల వరకైనా కూడా అభివృద్ధి అనేది ఎవ్వరూ ఆపలేరు. అలా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క అనుకూలత. విద్యార్థులకు కూడా మంచి మార్కులతోటి ఉన్నత చదువులకి వెళ్ళడం, స్వదేశంలో కావచ్చు లేదంటే విదేశాలకు కూడా వీళ్ళు 100% వెళ్ళి చదువుకోవడం. చదువులో మాత్రము వీళ్ళకు ఆటంకాలు ఉంటూ ఉంటాయి కానీ ఆ ఆటంకాలని కూడా అధిగమిస్తూ ఉంటారు. వీళ్ళకు ప్రతి విషయాల్లోనూ ఆటంకాలే ఉంటాయి. అయితే ఆటంకం ఎప్పటికీ ఉండదు వీళ్ళకి. ఫస్ట్ ఆటంకం ఉంటుంది, ఆ తర్వాత సక్సెస్ ఉంటుంది. ఇది శుభప్రదమైంది. ఫస్ట్ కష్టం ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ వెంటనే సక్సెస్ అవుతాం కాబట్టి. ఫస్టే సుఖం ఉండిందనుకోండి, అది పాలు పొంగినట్టు తాత్కాలికం, వెంటనే ఆనందం వస్తుంది. ఆ తర్వాత ఉంటుంది నరకం, దాన్ని భరించలేం, దాన్ని తట్టుకోలేం. అందుకనేసి ముందు కష్టం ఉంటే అది తాత్కాలికమే, తర్వాత వచ్చే సుఖము చాలా శాశ్వతమైనది, చాలా బాగుంటుంది. అటువంటి ఒక కొన్ని మిరాకిల్స్ అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
అనుకున్నది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంతమందికి బైబీసీ రంగాలలో రాణించగలుగుతారు. బైబీసీ అంటే సైన్స్, బైబీసీ, ఫార్మసీ, మెడిసిన్ సంబంధించినవి లేదా కెమికల్కి సంబంధించినవి. కొంతమంది ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలోనూ, పోలీస్ వ్యవస్థ, మిలిటరీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, ఇవే కాకుండా ఇంకా ఆ రంగాలలో సంబంధించిన వాటిల్లో కూడా రాణించగలుగుతారు. గవర్నమెంట్ జాబులు కూడా పొందే అవకాశం అధికంగా ఉన్నాయి. ఇంకా కొంతమందికి ప్రైవేట్ రంగాలలో కూడా రాణించగలుగుతారు. అయితే వివాహ విషయాలలో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా సక్సెస్ అవుతారు. ఎక్కువ శాతం చాలా మందికి వివాహం కాక ఆలస్యం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట ఈ వృశ్చిక రాశిలో. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అనుకూల వాతావరణమే. ప్రారంభంలోనే శుభవార్తలు వింటారు, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వివాహం కూడా అయిపోతుంది. అలాగే వాళ్ళ పుట్టినటువంటి తలరాత ప్రకారంగా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన సమయం బ్యాడ్ టైం అయినట్టు అయితే వివాహం అనేది ఇంకా కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దానికి ఏంటంటే పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత జాతకానికి సంబంధించి తగినటువంటి పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరంలో తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంది. అంటే ఆలస్యమైన వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి కూడా అలా చేసుకోవడం వల్ల ఆ వివాహం కావడంతో వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయల్లా సాగే అవకాశం ఉంది. అదే మనం అంటాం కదా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళకు జీవిత భాగస్వామి వచ్చిన వేళ విశేషం వల్ల కలిసి రావడం అనేది జరుగుతుంది. చెప్పుకుంటుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఆ వివాహమైన అబ్బాయి చెప్పుకుంటాడు, మా భార్య వచ్చిన తర్వాత నాకు బాగానే కలిసి వచ్చింది, ఉద్యోగం వచ్చింది, లేదంటే ఇల్లు కొన్నాను, ఇలా లేదంటే వాహనాలు వచ్చాయి, రకరకాలుగా ఏదో ఒకటి. మొత్తం మీద వివాహం అయిన తర్వాత వెంటనే ఏదన్నా ఒక మంచి అనుకున్న పని నెరవేరింది అనుకోండి, ఇంకా వాళ్ళ జీవితంలో భార్య దేవత అంతే. మరి ఇంకెక్కడ కాలం పెడితే కందిపోతుంది అన్నట్టుగా చూసుకుంటారనమాట. కష్టం వచ్చిందనుకో. గురుగారు, మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందంటారు? మంచి విషయం అడిగారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లోనే లీడర్ పొజిషన్ కలిగిన వాళ్ళే, మల్టీ టాలెంటెడ్ వృశ్చిక రాశి వాళ్ళు. కానీ రాజకీయ రంగాల్లో అంతగా అనుకూలం లేదు, అంతగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనపడడం లేదు, అంత కలిసి వచ్చే అంశాలు కనపడడం లేదు. ఇది ఈ సంవత్సరం ఎక్కువగా నష్టాలు అధికంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే వీళ్ళు నష్టానికి ఇందాక మనం చెప్పుకున్న మొండితనం అని, ఆర్థికంగా వీళ్లకు పర్వాలేదు, కానీ ప్రజల్లో ఈ సంవత్సరం కాస్త అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ప్రజా పలుకుబడి అన్నది తగ్గే అవకాశం ఉంది. ప్రజా పలుకుబడి తగ్గే అవకాశం ఉంది. వీళ్లకు డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ వీళ్లకు మంచి గుడ్ నేమ్ కావాలనేది వీళ్ళ యొక్క ఆశ, కోరిక, ఇష్టం కూడా. డబ్బు ఉన్నా లేకపోయినా ఏ విధంగానైనా పడతారు, పర్వాలేదు, కానీ 10 మంది గౌరవిస్తూనే, 10 మంది పొగుడుతుంటేనే దానికి వీళ్ళు ఫిదా అవుతారు, ఆ పలుకుబడి ఉండాలనుకుంటారు, అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడితే నేను ఉపికిపోతాను. అదే నువ్వేదన్నా కాస్త ముక్కిట్ట పెట్టావనుకోండి, కాస్త అవమానించావనుకోండి, దానికి ఇంకా భరించలేరు, నిద్రపోరు కూడా. ఏమిటి? నిద్రపోరు కూడా. అలాంటి మళ్ళీ కాస్త షాడో సైకోయిజం కూడా ఉంటుంది అనమాట వీళ్ళది. అలా అటువంటి వాటి విషయాల్లో కాస్త నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మాత్రం ఏ విధంగానైనా బాగానే ఉంటారు. మిగతా విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి. కాస్త కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంచెం ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు మీరన్నట్టుగా రాజకీయ నాయకులు అవుతేనేమో వీళ్ళు వచ్చేసి శ్మశాన భైరవ హోమం. ఏమిటి? శ్మశాన భైరవ హోమం అంటే ఇది ఒక భైరవుడు. ఆ భైరవుల్లో కూడా అనేక రకాలు. మనము 9 మంది గ్రహాలు ఎలాగో, లేదంటే సర్పాలు, ఎంతోమంది సర్పాల పేర్లు,
వాసుకి సర్పం, కర్కోటక సర్పం, తక్షక సర్పం అనే ఎలా పేర్లు, అలాగే ఈ భైరవులు కూడా శ్మశాన భైరవుడు, అంగ భైరవుడు, వీర భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, అంగ భైరవుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉంటారనమాట. అందులో వీళ్ళు వచ్చేసి శ్మశాన భైరవ హోమాన్ని చెయ్యాలి. ఎందుకంటే శత్రు వినాశనానికి, మళ్ళా ప్రజా ఆకర్షణ, మళ్ళీ అందరిలో మంచి పేరు, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు కోసము, శత్రువులు ఏ విధంగానైనా వీళ్లకు నష్టాన్ని, హానిని కలగచేసే అవకాశాలు ఉంది కాబట్టి వాళ్ళ నుంచి బయటపడడానికి శత్రు వినాశనం జరగాలి అంటే ఇదే శ్మశాన భైరవ హోమం పఠించినట్టు అయితే ఇంకా తిరిగే లేదు. వీళ్ళకు నరదృష్టి పోతుంది, నరుల దృష్టి పోతుంది, అలాగే శత్రువులు కూడా నశించిపోతారు. శత్రు వినాశనం అంటే ఎవరైతే వీళ్ళకు హాని కలగ చేయాలనుకున్నారో వాళ్ళే ముందు హానిలో పడిపోతారు. దాన్ని చెడపకురా చెడేవు అన్నట్టుగా వీళ్ళ జోలికి పోనేలా, కష్టాలు కొని తెచ్చుకోనేలా అన్నట్టుగా మళ్ళీ అటువంటి సమస్యలు ఎదుటి వాళ్ళకి ఉండనే ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు అంతటి స్ట్రాంగ్ అన్నమాట. ఆ విషయాల్లో బాగానే ఉంటుంది. కొంతవరకు చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు కూడా కొంత బెడిసి కొట్టే అవకాశం ఉంది వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళ కోరిక, వీళ్ళ డ్రీమ్ అనమాట. ఎక్కువ శాతం ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో, కోరికల్లో ఉంటారనమాట. వాటిల్లో ఫెయిల్ అయ్యేది అవకాశం ఎక్కువగా ఉంది. సక్సెస్ అయ్యే మార్గాలు కనపడడం లేదు, ఫెయిల్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క శ్మశాన భైరవ హోమం చేసుకోవడం వల్ల అన్నిట్లోనూ సక్సెస్ అవుతారు, కలిసి వస్తుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభాశీస్సులండి.